ఏవండి, ఏ సీజన్లో దొరికే ఆహారాన్ని ఆ సీజన్లో తినమంటున్నారు కదా డాక్టర్లు. ఈ చిన్న చేపలైతే ఈ వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయండి. మా గోదావరి జిల్లాలో రోజు దొరుకుతాయి. వీటిని తినడం అంటే చాలామందికి ఇష్టం, కానీ ఎలా శుభ్రం చేసుకోవాలో తెలీదు. నేను కత్తెరతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని తలకాయ తోక తీసేసి ఒక దాకలో వేసి కళ్ళుప్పు వేసి ఆ ఉప్పు కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడంలోనే పట్టుకున్న పులుసు ఊడొచ్చేస్తుంది. ఇంకా కొద్దిగా గొప్ప ఉంటే గరుకురాయి మీద వేసి శుభ్రం చేసుకోవడమేనండి. వీటిని తర్వాత 4-5 సార్లు మంచినీళ్ళతో కడుక్కుంటమే అంతేనండి, శుభ్రం అయిపోతాయి. చింత చిగురు, చింతకాయల్లోకి మామిడికాయ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయండి.